ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తామంటే ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది 15 మినిట్స్ చార్ట్ అండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసి మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. ఇక్కడ వరకు ఇక్కడ 50% అనేది రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఇక్కడ వెళ్ళిపోయి ఉంటారు. అలాగే ఇక్కడికి మళ్ళీ బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెసిస్టెన్స్ ని మళ్ళీ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళని విధంగా మార్కెట్ అనేది తినేసింది అనమాట. 50% అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఓన్లీ మనము ఇక్కడికి అయితే రివర్స్ అయిందో సేమ్ ప్లేస్ నుంచి మళ్ళీ రివర్స్ అనేది అయింది మార్కెట్ అనేది. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి ఇంకా స్టాప్ లాస్ అనేది హిట్ కాకపోవచ్చు. అలాగే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి విధంగా ఇంకా స్టాప్ లాస్ అనేది హిట్ కాకపోవచ్చు. అలాగే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ చేయగానే BTSC వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు కాబట్టి గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. అలాగే గ్యాప్ అప్ కేసులో గిట్టంగా మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఫ్లాట్ ఓపెనింగ్ లోనే మనం కొంచెం వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. సో మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. అలాగే పైన విక్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడే ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం. సెల్లర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయితే అక్కడ మనము బయింగ్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కన్సోలేషన్ అనేది ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేసి కిందికి వచ్చి ఉంటే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసేటోళ్ళం ఇక్కడ. కానీ ఇక్కడ ఓన్లీ ఈ రెసిస్టెన్స్ కింద ఓన్లీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి నా ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. కొంచెం కిందికి అనేది పెట్టుకుంటున్నాను, వెయిట్ చేద్దాం. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నేను ఎర్లీగా ఎగ్జిట్ అనేది అయ్యాను. ఎందుకంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ కింద ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళ స్టాప్ లాస్ అనేది కొట్టింది. ఇక్కడ విధంగా ఎంట్రీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ట్రాప్ చేసింది కాబట్టి వెయిట్ చేద్దామని. కానీ మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి రివర్స్ అనేది అవుతుంది కాబట్టి నేను ఇక్కడనే ఎగ్జిట్ అనేది నేను అవుతున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.